ఇప్పుడు మన బాడీ ఒక రకంగా ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఏదైనా కొత్తది మొట్టమొదటిసారి టచ్ చేసినప్పుడు కొన్ని సంవేదనలు కలుగుతాయి. బాడీ తను అడ్జస్ట్ చేసుకుంటుంది అంతవరకే. దాన్ని ఒక గొప్ప అనుభవం అనుకుని దాని మాయలో పడి దానికోసం వెంపర్లాడకూడదు. ఇప్పుడు ఎప్పుడూ చేయని వాడు ఇట్లా కళ్ళు మూసుకొని ఏదో ఒక దాని మీద ఫోకస్ చేస్తే బాడీ జల్దరించడమో, లేకపోతే ఒక చిన్న ఎనర్జీ వేవ్ వచ్చినట్టు అనిపించడమో, లేకపోతే హఠాత్తుగా తిమ్మిరెక్కడమో ఇది జరుగుతుంది. ఇదేదో గొప్ప ఆధ్యాత్మిక అనుభవం అనుకుంటే ఇరక్కపోతుంది. ఇవన్నీ బాడీ సెటిల్ అవుతుంది అంతే. దానికి జ్వరం వచ్చినప్పుడు ఒక రకమైన జల్దరింపు వస్తుంది, లేకపోతే ఒక రకంగా చెమట వస్తే షివరింగ్ వస్తుంది, కరెంటు బొక్కలు పెడితే ఒక రకమైన షివరింగ్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటున్నది దాంట్లో ఇరుక్కోవద్దు. మళ్ళీ మళ్ళీ జ్వరం కావాలి ఎందుకు అనుకుంటాం? పాయింట్ అది ఇట్స్ నీదర్ నెగిటివ్ నార్ పాజిటివ్. ప్రకృతి స్థితుల్లో పాజిటివ్ నెగిటివ్ స్థితులు ఉండవు. ప్రకృతి అంటే ఉండడం అని, లేదా ఉంది అని, ఇంకా చెప్పాలంటే యథావిధి అని, ఇంకా చెప్పాలంటే యథాతథం అని. ప్రకృతిలో ఉదాహరణకి సునామీ వచ్చింది, మంచిగా చెడ. మనకు అక్కడ ఆ సునామీ వచ్చిన ఏరియాలో నీకు ప్లాట్ ఉంటే వెరీ బ్యాడ్, అంతే అంతే. ఇప్పుడు నేను బట్టలు ఆరేసుకున్నది వర్షం వస్తే వెరీ బ్యాడ్. అంటే మనిషి ఎంత దుర్మార్గుడు అంటే చివరికి వర్షాన్ని కూడా నిందిస్తాడు, జస్ట్ తిడతాడు లిటరల్గా. ప్రకృతిని అది తిరిగి నిన్నేం అనడం లేదు కాబట్టి దరిద్రం ఏంటో అంటాడు, లేకపోతే వర్షం ఎప్పుడు పడుతుంటుంది, చీచి ఆగితే బాగుండు అనుకుంటాడు. సినిమాకి వెళ్ళాలి కాబట్టి వర్షం ఆగాలనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మన ఎగ్జిస్టెన్స్ ఎంత పని చేస్తుంటుంది. అందులో నీవెంత చీమలో 100 కోట్ల వంతులు, యు ఆర్ నో బడి పోల్చుకుంటే. కానీ వర్షం అన్నది ఈ భూమి నిరంతరం బాగుండటానికి, ఈ ప్రకృతి తరతర సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి ఏదో చేస్తుంది. దానికి మనిషి కూడా అడ్డు వస్తున్నాడు. ప్రకృతినే మనిషి అడ్డు చెప్తున్నప్పుడు మనిషి ఇంకో మనిషికి అడ్డు చెప్పడం, లేదా తాను నిందించుకోవడం చాలా చిన్న విషయం. బికాజ్ అది మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మరి ఎట్లా అనుకుంటే పెద్ద గురువులు అందరూ పెద్ద గురువులు అంటే ఎవరైతే మెడిటేషన్స్ చేసి ఇప్పుడు మన హిమాలయస్ మన బాగా ఫేమస్ ఏదైనా అనుకుందాం, అవన్నీ అక్కడ ఎన్ని నిజం కాదంటారా? ఇప్పుడు వాళ్ళంతా మెడిటేషన్ అయ్యే కదా చేసేది, అన్నీ నిజమే కానీ అదే ఫైనల్ కాదు. ఓకే, సి ఆకలి వేరు, పదార్థం వేరు. ఆకలి మనందరికి ఒకటే ఉంటుంది. పదార్థం వల్ల యూ బికమ్ వెజిటేరియన్, సంబడి ఎల్స్ బికమ్ వీగన్ అనేది అందరికీ ఎక్కువ తక్కువలు కూడా ఉండొచ్చు. మూలస్థితి ఒకటే. ఒకవేళ అందరూ 6 o'clock తిని మళ్ళీ 11 o'clock తిని ఈవినింగ్ 5 o'clock తింటే అందరికి సేమ్ ఉంటుంది. అందరూ ఎక్కువ తక్కువ తింటున్నారు కాబట్టి అది ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. ఆకలి అవడం ఉంటుంది, ఎక్కువ అవ్వడం ఉండదు. నువ్వు తినకపోతే ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఆకలి అన్న స్ఫురణ ఈక్వల్. అది మొదలు పుట్టినప్పుడు మనందరికి ఒకటే ఉంటుంది. నాకు ఆకలే కానీ బిస్కెట్ తిన్నాను పోయింది. ఆయన 3 hours వెయిట్ చేశాడు, ఆకలి ప్రకోపించింది. అందులో ఏముంది? అందులో అందుకని ఈ ఆధ్యాత్మిక మనం ఓన్ ట్రై చేయకూడదా? ఆటోమేటిక్గా రావాలంటారా? రెండు. ఫస్ట్ నీకు తెలియదు కాబట్టి ఎదుటి వ్యక్తి చెప్పింది విను, కానీ గుడ్డిగా ఆచరించు. ఓకే, ఇప్పుడు యోగా అనుకో, ఒక వ్యక్తి ఎదురుగా చేసి చూపిస్తున్నాడు, అందుకని నువ్వు చేసి చూయొచ్చు. సో సాధనలన్నీ శారీరకం, అది వెంటనే గుడ్డిగా చేసేయచ్చు. నీకు వైలిన్ నేర్చుకోవాలి, వైలిన్ సరే ఎలా పట్టుకోమని చెప్తే అలా పట్టుకో, ప్రధాన్ని తరికించక్కర్లే. ఎక్కడ శరీరం యొక్క ఇన్వాల్వ్మెంట్తో కూడి ఉందో అదంతా తర్కానికి అతీతంగా. ఉదాహరణకి ఇక్కడ పతంజలి యోగా చెప్తున్నారు, జాయిన్ కాపో. కానీ ఎవడన్నా బ్లిస్ గురించి చెప్తున్నాడు అనుకో, నీ మైండ్ వాడి చేతులు పెట్టకు. వాడు చెప్పేది బ్లిస్ అవునో కాదు, లేదా వాడు అనుకునేది బ్లిస్ అని వాడు అనుకుంటున్నాడే. అట్లా కాకుండా ఏవైతే మానసికానికి మాత్రమే పరిమితమైన ఉన్నాయో అవి తొందరపడి దేంట్లోనూ వేలు పెట్టకూడదు. దీనికి విచారణ అని పేరు. ఎగ్జాంపుల్, ఇదే బ్లిస్ అన్నాడు అనుకో, ఆ వ్యక్తిని 1 సంవత్సరం చూడు, నిజంగా అతను నిజంగా అట్లా ఉంటున్నాడా, ఓన్లీ స్టేజ్ మీద ఉంటున్నాడా గమనించు. అంటే డోంట్ ఆ ట్రాప్లో పడకు. నువ్వు ఏది చేయొద్దు, ఏ కోర్స్ చేయొద్దని నేను చెప్పాను.
కానీ చేసే కంటే ముందు దానిలోకి తొంగి చూడు, నిశ్చలంగా చూడు. అట్లా బ్లిస్ అంటే ఏందని ఇదే ప్రశ్న 1000 మందిని అడుగు. 1000 మంది 1000 రకాలుగా చెప్పారనుకో, అంటే దాని అర్థం అది 1000 రకాలుగా కనిపిస్తుంది అని. తద్వారా నీ రకం మీద నువ్వు తెలుసుకో. ఇంకా బ్లిస్ అనేది ఇదే అని 1000 మంది చెప్పారనుకో, తద్వారా నీకు ఏ మార్గం ఆచరణ యోగ్యమో అది పట్టుకో, అది చేరుకోవడానికి. ఇప్పుడు 1000 మందిని అడిగాను, 1000 మంది 1000 రకాలుగా చెప్పారు. తద్వారా అంటే అది వాళ్ళందరూ కూడా బ్లిస్లో లేనట్టే ఉన్నట్టే. తద్వారా నీ మార్గం ఏంది, అప్పుడు ఎవరిని అనుసరించకూడదని. అప్పుడు మీరు ఇందాక అన్నది బ్లిస్ అనేది యూనిఫామ్ అన్నారు. అది ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, మూలంలోకి వద్దాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సరే 1000 మంది 1000 రకాలు చెప్పారనుకో, దాని అర్థం నీ రకం మీద నువ్వు కనుక్కోవాలని. ఇప్పుడు 1000 మంది 1000 రకాలుగా నిద్రపోతున్నారు, నువ్వు ఎలా నిద్రపోవాలో నువ్వు కనుక్కో. మీ బాబాయ్నో మీ గురువు గారినో అతను పడుకున్నట్టు ఎట్లా పడుకుంటాడు ఎందుకు చూస్తావు? ఫైండ్ యువర్ ఓన్ పోస్. ఇప్పుడు నువ్వు కూర్చుంటే హాయి ఉందా నీకు, నాకు ఇట్లా కూర్చుంటే హాయిగా ఉందనుకో. హాయి ముఖ్యమని తెలుసుకో, భంగిమ కాదు. నీ శరీర ధర్మాన్ని నువ్వు అనుసరించు. ఇప్పుడు బుద్ధుడు బాసిం పట్టేసుకొని ఇట్లా కూర్చున్నాడు, వాడికి ముడ్డి నొప్పి ఉంటుంది, వాడికి పైల్స్ ఉంటుంది, వాడు ఎట్లా కూర్చుంటాడు? మరి వాడికి ధ్యానం చేసే అర్హత లేదా? ఇప్పుడు మరి ధ్యానం చేసే ప్రతి వాళ్ళు కూర్చోవాలి అవసరం లేదు, అసలు అవసరం లేదు. అది సాధన శరీరాన్ని ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడ పర్పస్ వేరే అని తెలుసుకోవాలి. అంటే మరి అందరూ చెప్పేది కుండలిని శక్తి రైజ్ అవ్వాలంటే మీరు రైజ్ అయ్యింది, ఏం చేస్తావు నెక్స్ట్? క్వశ్చన్. కుండలి శక్తి రైజ్ అయింది, క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అక్కడే అయిపోకు. రైజ్ అయింది, మీకు అయిందా? ఓకే. సో కుండలి శక్తి రైజ్ అయినవాడు ఇలా ఉంటాడు అనమాట. ఓకే, మీరు రోజువారీ కార్యక్రమం ఎట్లుంటుంది అని అడుగు. కుండలి శక్తి రైజ్ అయింది, ఇప్పుడు నేను మిమ్మల్ని దుర్భాషలు ఆడతా, మీకు కోపం వస్తుందా? కుండలి శక్తి రైజ్ అయింది, మీకు ఓవరాల్గా అర్థమైన విషయం ఏంది? రైజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద కంక్లూజన్ యూ గాట్? అంటే నా లోపల ఒక ప్రేమ వెల్లుబుక్కింది, ఇప్పుడు నేను మీ ఇంట్లో వస్తూ ఎత్తుకుపోతా, ప్రేమిస్తారా నన్ను? క్వశ్చన్ చేయి. సోక్రటీస్గా మారాలి ప్రతి ఒక్కటి. సోక్రటీస్ ఏమీ చేయలే, క్వశ్చన్ చేస్తూ పోయి తెలుసుకున్నాడు. ఈ విధవులకి ఏమీ తెలియదు, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. చంపుతారు అంటే అంత క్వశ్చన్ చేయదులే. సో ఈ విధవులకి ఏమీ తెలియదు అని వాళ్ళకి తెలియదు, నాకేమీ తెలియదు నాకు తెలుసు అన్నాడు. ఇది ఒక మంచి స్థితి. ఏమీ తెలియదని తెలుసుకోవడంతో మైండ్ ఫ్రీ అయింది. తెలియకపోయినా బుకాయించడం అనుకో ఇరుక్కుపోయింది. అందుకని ఆధ్యాత్మిక పరంగా మనిషి అనుభవించే లేదా నాట్ ఓన్లీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనుభవించే మూల స్థితుల్లో ఏ మార్పు లేదు, కానీ దాని మార్గాలు అనేకం. అక్కడే చిక్కొచ్చింది. అన్నీ ఒకటే, సంతోషం ఒకటే, ఆనందం ఒకటే, బ్రహ్మానందం ఒకటే, పరమానందం అన్నీ ఒకటే, అన్నీ ఆనందాలే. ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో ఉన్న సున్నితమైన వ్యత్యాసాలు గమనించి, ఓహో అంటే ఈరోజు నేను ఒక కారణం చేత సంతోషంగా ఉన్నాను, ఇది ఆనందమే, కానీ తాత్కాలిక ఆనందము సంతోషం అని తెలుస్తుంది. కొన్నిసార్లు కొంత పరిధులు దాటిన తర్వాత యు ఆర్ ఫర్ నో రీజన్ యు ఆర్ హ్యాపీ అని తెలుస్తుంది. ఓహో కారణాలకు అతీతంగా ఉన్న స్థితి ఉంది, నేను ఆనందంగా ఉన్నా, బట్ అది ఏదో ఉద్యోగం రావడం వలనో లేదా బంధువులు రావడం వలనో ఎక్కడి నుంచో డబ్బు రావడం వలనో కాదు. నాకు ఏవైతే ఉన్నాయో అవి చాలు అనుకోవడం వల్ల ఒక ఆనందం వచ్చింది నాకు. ఇది సంతోషం లాంటి లక్షణమే కలిగి ఉన్నప్పటికీ అది తాత్కాలికంగా వచ్చిపోతుంది కాబట్టి ఫ్లక్చువేషన్ ఉంది, అక్కడ బాధ ఉంది, ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇది నిలిచిపోయింది కాబట్టి ఇది ఆనందమైంది అని తెలుసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు మీరు చెప్పిన పాయింట్ లైఫ్లోకి ఎట్లా తీసుకుని, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా ఇప్పుడు నాకు ఇవన్నీ తెలియదు అని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది లేదు, ఫస్ట్ తెలుసుకోండి అదేమిటో. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే బాడీ వచ్చి తెలుసుకోవటం అనేసరికి ఇప్పుడు సపోజ్ బుక్ ఉందని బుక్ చదివి తెలుసుకోవడం, ఇప్పుడు దీనికి అట్లా ఒక ఇది ఉండదు. దాని యొక్క సరైన నిర్వచనం పట్టుకోవడానికి ట్రై చేయి, అది ఇంప్లిమెంట్ ఏం చేయకు. ఆ సరైన నిర్వచనానికి సరితూగే వ్యక్తులని అన్వేషించు, ప్రశ్నించు నిశ్చలంగా. నాకేం తెలియదండి, బట్ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, హంబుల్గా ప్రశ్నించు. కొంతకాలం గడవని, తొందర ఎందుకు? ఇది టపా 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 జవాబులు దొరికే అంశాలుగా అయ్యేది కాదు. ఒక ఓల్డెస్ట్ జెన్ కోట్, అట్లాగే మైఖేల్ నేమి రాసిన బిరుదాదులో కూడా ఈ అంశం ఉంటుంది. నువ్వు ఎంత తొందరపడితే అంత ఆలస్యం అవుతుంది. అసలు నువ్వు ఎదురే చూడకపోతే వెంటనే నీ దగ్గర ఉంటుంది.
అది మీరు ఇప్పుడు చెప్పింది ఇది ఆధ్యాత్మిక కాన్సెప్ట్ అని ఇప్పుడు లౌకికంలో కూడా ఇది అప్లై అవుతుంది. లౌకికంలో కాదు. లౌకికం అనగానే ఇద్దరు వచ్చారు, ఇద్దరు రాగానే ఇది 2 మైండ్స్ వచ్చేసాయి. 2 మైండ్స్ రాగానే అన్ని రకాల అభిప్రాయాలు, అన్ని ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. అందుకని అక్కడ ఉడంబడిక అవసరం. లౌకికంలో ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఓ బాండ్ రాశారా లేదా, ఎక్కడో చోట అగ్రిమెంట్, సిమ్ కార్డు కొన్నప్పుడు కూడా అగ్రిమెంట్ చేయించుకుంటారు. ఎందుకు? చాలామందికి వాడతారు, దాని బేసిక్ సెన్స్ కూడా తెలియదు. ನೀವು సిమ్ కార్డ్ లేదా ఒక ఫోన్ తీసుకున్నప్పుడు అందులో ఉంటుంది ఇట్ ఈస్ పర్సనల్ యూసేజ్, యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ సోషల్ డిస్హార్మనీ, దిస్ డివైస్ షుడ్ నాట్ బి యూస్డ్ ఫర్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ. ఎందుకు చెప్తున్నారు? నువ్వు చదువుతావని కాదు, ఒకవేళ నువ్వు నిజంగా చేసి నేను నా ఫోన్ కదా అంటే అప్పుడు చూపిస్తారు బయలాసని, ఇదిరా డాడీ నువ్వు చదవలేదు, అది నీ ప్రాబ్లం. అందుకే ఇంత ఉంటుంది కట్ట, అందుకే జనరల్గా సైన్ చేస్తారు. ఎవడైతే తన ఒళ్ళు తన దగ్గర పెట్టుకుంటాడో అతను బ్లైండ్గా ఏదైనా సైన్ చేయొచ్చు. కానీ ఎవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడో వాడు చదివే చేయాలి. అప్పుడు తెలుస్తుంది వాడు సిమ్ తీసుకునే అర్హత వాడికి ఉందా లేదా. సో ఒక ఫ్రెండ్షిప్ చేసే అర్హత ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం. అసలు దానికి ఫిట్ ఉందామా లేదా మనం. అర్హత ఏంది? నువ్వు నీ సైడ్ నుంచి ఏ సమాచారం చెప్పకు, మొదటి స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఏదో లైఫ్ గడిచిపోయింది కదా, నెక్స్ట్ నీ లైఫ్లోకి వచ్చే ఒక వ్యక్తిని ఈ తరహాగా చూడు ఒకసారి. జస్ట్ సే హాయ్ అండ్ హలో అండ్ డోంట్ సే ఎనీథింగ్. అతను పర్సనల్ విషయాలు అడిగితే చెప్పకు, ఫస్ట్ డేనే చెప్పు నేను పర్సనల్ విషయాలు నేను మీతో మాట్లాడను, అలాగే నేను మీ పర్సనల్ విషయాలు తెలుసుకోను, మన స్నేహానికి పునాది అది కాదు. లెట్ హిమ్ డిసైడ్. మీరు హంబుల్గానే చెప్తున్నారు, మీరేం కోప్పట్లే. ఎవడు సరే భయ్యా అనొచ్చు, అరే మామూలుగా అడిగిన ఎలా అడిగినా వద్దండి. మరి ఏ విషయాలు మాట్లాడుకుందాం? ఎవరి విషయాలు కాకుండా, వ్యక్తిగత విషయాలు కాకుండా కొంతకాలం ఊరికే మాట్లాడుకుందాం ఒకవేళ వీలైతే. మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించింది, నా సమక్షంలో కూర్చుంటే మీకు హాయిగా ఉంటుంది అనుకుంటే రండి. నాకు ఎప్పుడన్నా ఇబ్బంది అయ్యింది, కుటుంబ సమస్యలు వాటెవర్, బట్ నాకు ఎప్పుడన్నా అనిపిస్తే మీ సమక్షంలోకి వచ్చి కూర్చుంటాను. ఇది నేను ఇట్లా ఉందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నో అనిపిస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకవేళ అతను ఎస్ అన్నాడు అనుకో, అసలు కాన్ఫ్లిక్ట్ రాదు. ఎందుకు రాదు? ఆల్రెడీ ఉడంబడిక జరిగింది కదా. అందుకని ఎక్కడెక్కడ ఉడంబడికలు జరిగిన వివాహము ఓన్లీ ఆర్థికపరమైన ఉడంబడికలు జరుగుతున్నాయి, కుటుంబ కుల మతపరమైన ఉడంబడికలు జరుగుతున్నాయి, లేదా జాతకాల పరమైన ఉడంబడికలు జరుగుతున్నాయి. అసలు అది కానే కాదు. నిజమైన ఉడంబడిక 2 కుటుంబాలు చూసుకొని, చూడమ్మా మా వాడు అలవాట్లు ఇవి, మా వాడు ఉద్యోగం మీద ఇట్లా ఉండబోతుంది, ఎంత పేపర్ మీద రాసి నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, ఇప్పుడే ఒక 1 మంత్ ఆలోచించుకో, 41 days టైం తీసుకో, నీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడుగు. అవి ఈ మధ్యన జరుగుతున్నాయి. నేను చెప్పేది భవిష్యత్తులో కూడా జరగవు. జరిగినా దాన్ని అది ఇప్పుడు నేను ఐ డోంట్ కేర్ దాన్ని అంటాడు. స్టిల్ యూ కెన్ టేక్ ఎ స్టాండ్ అన్నట్టు. ఒక వ్యక్తి కేర్ చేయనంత మాత్రాన అది రద్దు అయిపోదు. సో నేను కేర్ చేస్తున్నా, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది ఎవరి సమక్షంలో జరిగిందో వాళ్ళని పిలిచి ఇదండి జరిగింది, ఈ 3 విషయాలు తను మాటిమాటికి బ్రేక్ చేస్తుంది, నాకు అతని మీద ఏం కోపం లేదు, బట్ నాకు ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని ఐ డోంట్ వాంట్. ఈ 3 విషయాలు తను టచ్ చేయకపోతే ఐఎమ్ ఓకే, మీరు మాట్లాడుకోండి. దానికి సొల్యూషన్ ఉంటుంది. పెద్ద పెద్ద యుద్ధాలు అవుతాయండి డిప్లొమసీలో కొన్ని మాటలతో. మనిషి ఎందుకు రాజీ పట్టడం లేదంటే ఈగో వచ్చేస్తుంది. అందుకని నా అబ్జర్వేషన్లో ఆధ్యాత్మికత అంత సులువైనది ఇంకొకటి లేదు. ఈగో అంటే ఇప్పుడు ఈగోని ఎట్లా డిఫెండ్ చేస్తారు? నేనున్న భావన నాదే కరెక్ట్ అని వాదించుకోవడం. ఇప్పుడు ఎవరన్నా ఒక ఫ్రెండ్ బయటకు వెళ్ళి ఆయనకి ఈయనకి మధ్య ఈగో ఉన్నా కూడా ఒక 5 minutesలో అయిపోద్ది, వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనేసి అదే అంటున్నా, కంటిన్యూస్గా ఉంటారు. ఇప్పుడు ఈగో అంటే నేనున్న భావనతో ఒకటి పరిపూర్ణంగా ఉండడం, సగం సగం ఉంటేనే ప్రాబ్లం. బిఏ 100% ఈగో లేదా బిఏ నో ఈగో. మెలకువలో సంపూర్ణమైన ఎరుక అంటే సంపూర్ణమైన అహంలో ఉండు, అహంకారంలో ఉండడం కాదు. నేను అన్న ఒక అంటే నేనేమిటో, నా పరిధి ఏమిటో, నా పని ఏమిటో, నా మాట ఏమిటో అన్నిటి పట్ల ఎరుక కలిగింది అని దాన్ని తప్పుగా అర్థం చేసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అది వేరే సంగతి. చాలా మంచి పదం అది. అహం వేరు, అహంకారం వేరు. అహం బ్రహ్మాస్మి అందరు అంటే నేనే బ్రహ్మనని తెలుసుకోవడంతో నీ అహము పూర్తయిందని. అహం అంటే అహంకారం కాదు. అహంకారం అన్నది
కొన్ని పాక్షికమైన విషయాల పట్ల నీకేదో పట్టింపు వచ్చిందని అర్థం. ఓకే. అంతే తప్ప అది ఉపయోగపడదు. ఇప్పుడు నాకు సంపూర్ణ అహం ఉంది అంటే నేను అన్నదేమిటో స్థిరపడ్డది. నేను నా అంతకు నేను ఎవరిని ఏమి అడగడం లేదు 2009 నుంచి. నేను ఆల్రెడీ కంప్లీట్గా ఉన్నందుకు నాకు క్యూరియాసిటీ లేదు. అతను నిన్న వచ్చాడు, ఈరోజు వచ్చాడు, ఇప్పటివరకు అతని పేరు అడగలేదు. ఎందుకంటే నాకు సంబంధం లేదు అది. అంటే నాకే క్యూరియాసిటీ కూడా లేదు ఒక వ్యక్తి పట్ల. ఇది ఎట్లంటే ఒక కుండలో నీళ్లు నిండిన తర్వాత ఒక్క చుక్క కూడా అవసరం లేదు దాన్ని. నిద్ర అన్నది అహం అనేది లేని స్థితి. మెలకువలో సంపూర్ణ అహం ఉండాలి. వ్యవహారం లోపల అర్థం చేసుకో, ఒప్పందాలు ఉడంబడికలు అలాగని పేపర్ అక్కర్లే. నీవు ఎరుకలో ఉంటే అసలు నువ్వు ప్రాబ్లంకి డోరే ఓపెన్ చేయమంటే నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి వచ్చి బూతులు మాట్లాడుతున్నాను అనుకో, నేను ఫస్టే చెప్తా బూతులు కనుక మాట్లాడితే నేను మాట్లాడను. ఎవరి గురించి మాట్లాడినా గౌరవంగానే మాట్లాడాలి. చివరికి నీ యొక్క శత్రువైనా సరే, నీకు అతని శత్రువు నాకు కాదు, అది నీ మైండ్లో ఉన్నదాన్ని నాకు ఫీడ్ చేయి. నేను అతను నాకు రేపు కలవడానికి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను ప్రవర్తించవలసి వస్తుంది. అందుకని వేరే వ్యక్తి గురించి మాట్లాడవు. ఒకవేళ మాట్లాడినా గౌరవంగానే మాట్లాడితే మనం మాట్లాడుకుందాం భయ్యా, లేకపోతే హాయిగా టీ తాగుదాం అని చెప్పేసి అలాగని కోపండు. దీనివల్ల ఏంటంటే హీ విల్ టేక్ ఎ స్టాండ్. నువ్వు దానికి డోర్ ఓపెన్ చేయడం ఎందుకు? ఆ తర్వాత వాడు అంటాడు మరి ఆ రోజు చెప్పలేదు పెద్ద ఇవాళ కథలు చెప్తున్నావు అంటాడు వాడు. అసలు అట్లా కాకుండా నీవెవరో, నీ పరిధేందో, నీ పనేందో, నీ మాట ఏందో, నీ చేతి ఏందో, నీ చూపేందో, దేన్ని చూడాలో కూడా నిర్ణయించుకో, దేన్ని ముట్టుకోవాలో నిర్ణయించుకో, ఏం తినాలో నిర్ణయించుకో. ఏ సమస్య రాదని నేను చెప్తున్నా నా అనుభవంతో. నువ్వు అందరితో ఉండొచ్చు, అందరితో జోకులు వేయచ్చు. ఇప్పుడు నాకు ఉన్నారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఏమన్నా మాట్లాడతా వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళు నా మాటలు తప్పుగా తీసుకోరు కనుక. మా ఫ్రెండ్ చాలా అరే బాడఫ వేడుందో అంట, అరే గూట్లే నీకెందుకు బే అంటాడు వాడు. ఇద్దరు మాటలు పరిధి దాటి మాట్లాడుకుంటున్నాడు. అదే మా ఇంకో ఫ్రెండ్ వచ్చినప్పుడు ఎరా బాగున్నావా అని అడుగుతాడు. ఇప్పుడు అతను కనుక ఎరా బాడక ఉన్నాను అనుకో, దట్ లీడ్స్ టు ఎ ఫైట్. ఇంకా అతనికి ఇంకా పరిపక్వత రాలే, అతను ఇంకా మాటల్ని పట్టుకొని సఫర్ స్థితిలోనే ఉన్నాడు. సో నాకు విచక్షణ ఉంది, అందుకని ఐ రెస్పెక్ట్ హిమ్. 2009 నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్కరితో గొడవగాలి. అలాగని నేను అన్నీ చేస్తా, మళ్ళా గిల్లుతా, చేస్తా, క్రిటిసైజ్ చేస్తా, పాటలు పాడతా, ఎగిరి కూర్చుంటా. ఇప్పుడు మా అన్న వచ్చిన అనుకో, వాడిని ఒంగోబెట్టి వాడి భుజం మీద ఎక్కి జుట్టు బిక్తా నేను. ఆ చేష్టను వాడు తప్పుగా తీసుకోవడం ఎరుక కలిగింది. అదే మా బ్రదరు తన చెవులకు ఎంటికలు ఉంటాయి, దాన్ని ముట్టుకుంటే కోపడతాడు, అందుకని ముట్టుకోను. సింపుల్. మొత్తం మా బ్రదర్ వేరు, చెవుల దగ్గర ఎంటికలకు వచ్చినప్పుడు వాడు ఒకసారి నాకు చాలా సీరియస్గా చెప్పాడు అనమాట. అంత సీరియస్గా చెప్పడం నా జీవితంలో వెళ్ళే. నువ్వు దాని మీద జోక్ చేయడం నాకు నచ్చలేదు రిసా, నువ్వు ఇట్లా మాట్లాడుతావని అనుకోలేదు అన్నాడు. ఒక్క సెకండ్ ఆగి ఐ సింప్లీ సెడ్ సారీ. ఇక జీవితంలో ఈ ప్రస్తావన కానీ దాని గురించి మాట్లాడడం కానీ చెప్పను. ఇప్పుడు కూడా గౌరవంగా ఒక అంశం కోసం మాత్రమే చెప్పాను, నాట్ టు ప్రవోక్ హిమ్ ఆర్ ఇన్సల్ట్. నో, నేను అంటాను అసలు ఎక్కువ కలిసి ఉండే వాళ్ళు అసలు మాట్లాడుకోవద్దు ఫస్ట్. నీవు అస్సలు దే షుడ్ లివ్ టుగెదర్, లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ టాకింగ్ ఇన్ రిలేషన్షిప్ కాదు. అవసరమైతే మాట్లాడు. సి మనం కంపానియన్షిప్ కోసం ఉంటున్నాం, మాట్లాడుకోవడం కోసం కాదు. అవసరమైతే మాట్లాడు. భోజనం చేస్తారా? చేస్తాను, అయిపోయింది అక్కడితో. నువ్వు మొన్న గిన్నె గడగలే అది లే, అందుకే పరిధులు నిర్ణయించుకో. బట్టలు ఎక్కడ ఉతకని ఉన్నా నేను ఉతికేస్తాను, అది నీకు సంబంధం లేదు, సరేనా? ఒకవేళ నీకు కనిపించింది అనుకో, ఆ బట్టలు తీసుకొచ్చి బుట్టలు వేయి, నాకేం చెప్పొద్దు. మనకు పని కావడం ముఖ్యం, మాట్లాడుకోవడం కాదు. ఇది నీకు ఓకే అయితే ఈ విషయం గురించి మనలైతే బట్టలు ఉతికే అమ్మాయిని పెట్టేస్తాను, ఇంకా అది మన ఇద్దరం పెట్టుకోవద్దు. లెట్స్ ఫైండ్ ఏ వే. నాకు నీతో ఉంటే చాలా బాగుంది, కానీ మనం కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలంటే ఇప్పుడే ప్రివెన్షన్ వైపు వెళ్ళాలి. మనం 1000 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలంటే ఇవి కొన్ని పాటిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నువ్వు ఆలోచించుకో 1 వీక్. ఈ విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు జీవితంలో. తర్వాత మన బెడ్రూమ్లో 3వ వ్యక్తి గురించి నేను మాట్లాడను. ఒకవేళ నువ్వు మాట్లాడావనుకో, నేను బయటికి వెళ్తాను,
నేను మాట్లాడొద్దని చెప్పే రైట్ నాకు లేదుగా. పోనీ నువ్వు మాట్లాడితే నేను వింటాను, కానీ అట్లీస్ట్ జవాబు చెప్పకుండా ఉండే అవకాశం నాకుంటేనే వింటాను. కానీ నువ్వు షుడ్ నాట్ ఆస్క్ మీ, నన్ను పోక్ చేయొద్దు, చెప్పు చెప్పు చెప్పు, వాడు వేస్ట్ ఫెలో అని చెప్పు చెప్పు అని అడగదు. ఇంకా నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, నీ మనసుతో నువ్వు మాట్లాడుతున్నావు. నాకు అటువంటి ఒపీనియన్ ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను కనుక నువ్వు అన్నట్టు ఏం కాదు, మంచోడే అన్నానే అనుకో, మన ఫ్రెండ్షిప్కి వస్తుంది దెబ్బ. ఆడెవడో వచ్చి మన మధ్యన చిచ్చు పెట్టినట్టు అవుతుంది. అందుకని నో. ఇప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనుకోండి ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్. అంటే అభిప్రాయ భేదాలు అంటే ఇప్పుడు నాకు ఒక టేస్ట్ ఉంది, ఆమె ఒక టేస్ట్ ఉంది అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరి దారి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్. అసలు అభిప్రాయ భేదం అనేది స్టూపిడిటీ. అవునా? ఇప్పుడు నేను టీషర్ట్ వేసుకుంటా, నువ్వు చీర కట్టుకుంటావు, నా చీర నువ్వు కట్టుకొని ఎట్లా చెప్తాను? అభిప్రాయం ఉంది, నాకు మనసు ఉంది కనుక దాన్ని నువ్వు గౌరవించకపో పర్వాలేదు, కానీ నా అభిప్రాయంతో నన్ను బతకని. నాకు రాత్రిపూట 1 గంటకు సినిమా ఉంది, అది నాకు అభిప్రాయం అనుకుంది. అట్లా చూస్తేనే నాకు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది, నాకు పిచ్చి అభిప్రాయం. నువ్వెందుకు అపోజ్ చేస్తున్నావు? అట్లాగే నువ్వు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకుని పోవడం నాకు నచ్చదు, అది నీ అభిప్రాయం, అది అట్లుంటేనే బాగుంటుంది నువ్వు అను. సో లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్ అంతే తప్ప ఒకరి అభిప్రాయాన్ని ఒకరు క్వశ్చన్ చేసుకునే వద్దు. అభిప్రాయ భేదం అన్నది అజ్ఞానం బేసికలీ. ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక విషయం గురించి సెంటర్ పాయింట్ సేమ్ ఉన్నప్పుడు చర్చించినప్పుడు అక్కడ అభిప్రాయ భేదం వస్తుంది తప్ప రకరకాల విషయాల గురించి అభిప్రాయ భేదాలు ఎట్లుంటాయి? రకరకాల దాంట్లో అభిప్రాయం కదా. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక పని చేద్దాం అనుకున్నారు, దానికి సింపుల్, ఫస్ట్ డిస్కషన్ చేసే కంటే ముందు ఒక పాయింట్, పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు ఒక 2 days టైం తీసుకుందాం రా, నీవు అనుకున్నవన్నీ ఒక 10 పాయింట్స్ నువ్వు రాయి, నేను అనుకున్నవి 10 పాయింట్స్ నేను రాస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఒక పెద్దల సమక్షంలో దీన్ని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి కాబట్టి నువ్వు నేను పోరాడుకోవడం లేదా నేను చెప్పింది నువ్వు కరెక్ట్ అది ఇంపార్టెంట్ కాదు. అందుకని ఈ యొక్క డైమెన్షన్ తెలిసిందనుకో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మన ఉద్దేశం వాడు బాగుండడం కదా, మన ఇద్దరం కొట్లాడుకోవడం కాదు కదా. అందుకని నువ్వు అనుకున్నది నువ్వు చెప్పు, వాట్సాప్ మెసేజ్ పెట్టి, నేను కూడా మెసేజ్ పెడతా, మన ఇద్దరం ఒకసారి చదువుకుందాం. ఆ తర్వాత ఏకాభిప్రాయం కుదిరిందనుకో చేద్దాం, లేకపోతే ఆమె బాగుంటుంది, ఏది బాగుంటుంది అది చేద్దాం. నేను నీవని ఏమి లేదు అందులో. ఇట్లా ఒక స్టాండ్ తీసుకున్నాను అనుకో చాలా బాగుంటుంది. ఇంకా నేను అంటాను, ఎదుటి వ్యక్తి ఏమన్నా నీ యొక్క ఏకాంతానికి మిస్ కాకుండా చూసుకుంటూ ఎదుటి వ్యక్తి ఏం చేసినా ఓకే అంటురా. నీ ఏకాంతం ఎగ్జాంపుల్, నేను రోజు ఒక 4 hours చదువుకోవాలనుకుంటాను, అది నీకు ఇంపార్టెంట్ అనుకో అట్మోస్ట్, అది మిస్ కాకుండా చూసుకో. ఇక మిగతా అన్నిటికి ఓకే అంటురా. ఒక ప్రయోగం, నేను ఈరోజు ఇంటికి రాను, ఓకే, నువ్వు చూసుకోవాల్సింది నీ ఏకాంతం, నీ ఫుడ్ ఉండాలే చూసుకో. అట్లా లేకపోతే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో మనకి చివరిగా ముగించే ముందు ఏంది, ఏ ఇద్దరు మనుషులు కలిసినా అభిప్రాయ భేదాలు వస్తాయి. ఏ ఇద్దరు మనుషులు కలిసినా కలిసేది మనుషులు కాదు మనసులే. అందుకే అంటారు కదా, మా మనసులు కలిసాయి అంటే అర్థమైంది, మా మనసులు విడిపోతాయి కూడా. అంటే అక్కడ అభిప్రాయం కుదిరింది, భవిష్యత్తులో కుదరదు. అసలు మనసులు కలవనే వద్దు, మనసులను పక్కకు పెట్టి ఒక వ్యక్తితో ఉండు, అప్పుడు కదా నిజమైన దాంపత్యం అంటే. మనసులు ఉంటే 2 మైండ్లు, 2 యుద్ధాలే. మీరు సుడి బాగుండి మీరంటే, మీరు ఒక భర్తకి సైన్యం లేదు 10,000 సైన్యం, భార్యకి 10,000 సైన్యం లేదనుకో. అందుకని కొట్లాడుకుంటున్నారు. వీళ్ళకి రాజ్యాలు ఉండి సైన్యాలు ఉంటే వాళ్ళు రండ్రా పోదాం అని వెళ్ళిపోతారు, దండయాత్ర. పిచ్చోళ్ళు జనాలు. నా అబ్జర్వేషన్ అంటే జనాలంతా పిచ్చోళ్ళు ఈ ప్రపంచంలో ఇంకోరు లేరు. దే నో ఎవ్రీథింగ్ అనుకుంటారు, బట్ దే మిస్ ద పాయింట్. అనవసరంగా సఫర్ అవుతారు చిన్న జీవితం. ఇప్పుడు నేను అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్, ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఉండి జ్ఞాపకాలు పోతే అయిపోయాయి కదా, మళ్ళీ ఇప్పుడే పెళ్ళినట్టు ఉంటుంది. నమస్కారం అంతే. ఇప్పుడు నిన్న పగ 1000 ఏళ్ళ పగ మాదే, ఆ జ్ఞాపకమే కదా అది. అందుకని నా అబ్జర్వేషన్లో దెర్ ఆర్ నో ప్రాబ్లమ్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఓన్లీ సైకలాజికల్. ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్నోవేటబుల్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. చాలామంది మన కళ్ళ ముందే మరణిస్తున్నారు. సో ఏమైనా జరగని, నేను కంక్లూషన్కి వచ్చిన 2-3 విషయాలు అందరికీ చెప్తూ ఉన్నా. ఏం జరిగినా సరే దాన్ని మీరు బాధపడకండి, చింతించకండి, ఈ 2 చేయకండి. మిగతా వాటి ఎలాగున్నా ఓకే, బట్ మేక్ షూర్ యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటూ ఎ వరీ. వరీ ఈజ్ డేంజరస్. సమస్య డేంజరస్ కాదు, అది అయిపోయింది. నువ్వు గొడవ పడతావా,
నువ్వు తీసి బియ్యం మొహాన కొడతావా లేకపోతే తలిపేసిపోతావు, పో పోలీస్ కేసు ఎత్తా. కానీ ఏదేమైనా దాన్ని బాధగాను వరిగాను మార్చుకో. ఈ రెండే పెద్ద ప్రాబ్లం, సమస్య ప్రాబ్లం కాదు. సమస్య అయిపోయిన తర్వాత ద వే యూ క్యారీ, ఆలోచిస్తూ దాన్ని మొత్తం ముదిరి అది గలీజ్ అయిపోతుంది, ఒక దుర్గంధం వస్తుంది. అందుకని కంక్లూజన్ ఏంది, ఆధ్యాత్మిక పరంగా మూల స్థితులు అందరికి ఒకటే, కానీ మార్గాలు వేరు. ఒకటి కొంచెం బుర్ర ఉంటే వెంటనే ఎవరెవరో చెప్పింది వినకుండా నీ మార్గం నువ్వు అన్వేషించుకో, అది విచారణ ద్వారా. ఇప్పుడు సంతోషం ఆనందం గురించి ఒక చిన్న వ్యాఖ్య చేస్తే ఇది క్రాస్ చెక్ చేసుకో మాటికి, ఒక సంవత్సరం గడవని. వచ్చిపోయే వాటి పట్ల ఏర్పడేది సంతోషం. సంతోషం క్వాలిటీ ఆనందం క్వాలిటీ ఒకటే, దిర్ ఇస్ నో డిఫరెన్స్. అదే చెప్తున్నా, కరెక్ట్. అది తాత్కాలికంగా వచ్చిపోయే ఆనందాన్ని సంతోషం అంటున్నాం, ఫ్రాగ్మెంటెడ్. రెండోది ఉన్నదాన్ని అనుభవించాలన్న స్ఫురణ కలగడంతో ఆనందం స్టార్ట్ అవుతుంది. అది ఏదైనా. ఈరోజు పచ్చడన్నం ఉంది, పచ్చడన్నం ఈరోజే ప్రసాదం అనుకుంటే ఆనందానికి బీజం పడ్డది ఆ రోజు. ఈరోజు చినిగిపోయిన బనీ ఉంది, సరేరా తీసుకురా మంచి గాలి తాకుతుంది, ఆనందానికి డోర్ ఓపెన్ అయింది. సంతోషం అంటే ఎవరో బిర్యానీ తెచ్చిచ్చారు, ఎవరో ఇంటికి వచ్చారు, వచ్చింది, వాళ్ళు పోతుంటే బాధ అయింది. ఉద్యోగం వస్తే సంతోషమే, ఉద్యోగం పోతే బాధ అయింది. ఒక అమ్మాయికి హాయ్ అంటే సంతోషమైంది, ఆ అమ్మాయి చూడకపోతే బాధ అయింది. ఇది వచ్చిపోయే స్థితుల మీద నిరంతరం నీ మైండ్ ఫ్లక్చువేట్ అయింది. ఆనందంలో ఫ్లక్చువేషన్ ఎండ్ అయిపోయింది, చిన్న ఒక ప్రశాంత స్థితి ఏర్పడ్డది. యూ ఆర్ యాక్సెప్టింగ్. నాకు నువ్వు నచ్చలేదు, ఓకే రైట్, సరేలే అందరూ నాకు నచ్చలేదు ఉంది. సంతోషాలు అట్లుండదు, బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండుని చెక్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ రెండు స్థితులు ఉన్నాయి, బ్రహ్మానందం, పరమానందం, బ్రహ్మానందం అని. ఈ ఆనందం ఉంది, ఇది కొంతకాలం తర్వాత స్టేబుల్ అవుతుంది. స్టేబుల్ అయ్యి నువ్వు అందరితో చెప్పాలన్న ఒక ఉబలాటం బయలుదేరుతుంది. అదొక స్థితి. అక్కడ నువ్వు ఒక పరమానందాన్ని అనుభవిస్తావు, బికాస్ యూ అందరి వెల్బీయింగ్ కోసం ప్రయత్నం చేస్తున్న ఒక ఆనందం ఉంటుంది. కొందరు మారతాం వల్ల వాళ్ళ ఆనందం కాంట్రిబ్యూట్ అవుతుంది నీకు కూడా. మీ వల్లే ఆనందంగా ఉన్నానంటే అగైన్ ఈ ఆనందం మల్టిప్లికేషన్ జరుగుతుంది, మళ్ళీ అందులో పడ్డావు. బ్రహ్మానందం అంటే తెలుసా, అసలు ఇంకెవరి గురించి ఆలోచన లేదు, ఇంకా అయిపోయింది. అది 100% స్టేబుల్ అయింది, బాత్ ఖతం ఇంకా అయిపోయింది. ఒక వ్యక్తి ఎదురుగున్నవాడు ఆనందంగా ఉన్నా, ఎదురుగున్నవాడు ఆనందంగా లేకపోయినా నీ ఆనందం మారడం లేదు, ఇది బ్రహ్మానందం. ఇప్పుడు ఇంతవరకు ఏమో వచ్చిపోయే తాత్కాలిక విషయాలు, ప్రాపంచిక విషయాలు అనుకున్నవాడివి, ఇప్పుడు వేరే వాళ్ళ యొక్క మానసిక స్థితులు అట్లా ఏమి లేదు. ఇంకా నువ్వేం చేయాలో నువ్వు చేస్తున్నావు, బట్ నీ ఆనందం చెక్కు చెదరడం లేదు. అట్లా అఖండ బ్రహ్మానంద అనుభవం అంటే ఏ ఆనందం అయితే అఖండముగా బ్రేక్ లేకుండా నిరవధికంగా సీమ్లెస్గా కొనసాగుతుందో, దానికి కార్యకారణాలు లేవు, అదే సచ్చిదానందము, అదే బ్రహ్మానందం అని చెప్పారు. ఇది నేను అనుభవిస్తూనే చెప్తున్నా, అది పోదు. ఇది వేరే, ఇప్పుడు ఉదాహరణ నా పక్కన ఉన్నవాడు సఫర్ అయితే నేను సహాయం చేస్తాను, నా ఆనందం పోదు. నా ఎదురుగా భవిష్యత్తులో ఎవరన్నా మరణించవచ్చు, లేదా నేనే మరణించవచ్చు, బట్ స్టిల్ దట్ బ్లిస్ ఎగ్జిస్ట్. ఇది ఇప్పుడు ఒక వ్యాఖ్య ఉంది, ఇది నేను సత్యమని ఒప్పుకోకు, లిజన్ అగైన్ అండ్ అగైన్. ఇది ఎంతవరకు కరెక్ట్ నీ జీవితంలో చెక్ చేసుకొని చూసుకో, ఇంప్లిమెంట్. ఇప్పుడు ఇలా వాయిస్తే ఈజీగా వైలిన్ వస్తుందని చెప్పాడు అనుకో, నమ్మకు, ఇంటికి వెళ్ళి వైలిన్ కొనుక్కొని డూ ఇట్. ఒక్కసారి చేసి రాలేదనుకో, ఒక 100-200 సార్లు మాటికి చూడు. ఇప్పుడు ఏదో ఒక రోజు ఎవరన్నా వచ్చినా చూసావు, ఎవరన్నా పోయినా చూసావు. ఈ రెండు స్థితుల్లో నీ మనసు మారనప్పుడు అదే ఆనందం అని తెలుస్తుంటుంది. ఆనందం అంటే ఎగిరి గంతులేసి బట్టలు చింపుకొని చప్పట్లు కొట్టేది కాదు, అదొక నిశ్చల గంభీర తత్వం. అది నిజంగా బ్రహ్మానందంలో ఉన్నవాడు నవ్వకపోవచ్చేనాడు, ఇట్ లుక్స్ వెరీ సీరియస్. అందుకని మనం కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక కమెడియన్ చూసి ఆనందంగా ఉన్నాం అనుకోద్దు మనం, మేబీ యాక్టింగ్. అంటే మనం నవ్వుతున్నంత మాత్రమే సంతోషం ఉంటుంది, నో, అట్లా అనుకోవడానికి లేదు. రమణ మహర్షి పగలబడి నవ్విన సందర్భం లేదు. అసలు వచ్చిపోయే వాటి మీద ఆధారపడినప్పుడు నిలిచిపోవడమే ఉంటుంది తప్ప ఫ్లక్చువేషన్ ఉండదు. అట్లా ఒకవేళ వచ్చినా ఆ తాత్కాలికంగా ధర్మం ప్రకారం వచ్చింది తప్ప దాంట్లో చిక్కుకోవడం ఏమి ఉండదు. ఇంకా సో పద్ధతులు అనేవి అనేకం ఉన్నాయి. అన్ని పద్ధతులు కాకుండా అసలు ఆ పద్ధతులు అనుసరిస్తున్న వాళ్ళు నిజంగా ఎట్లా ఉన్నారో కొంతకాలం చూడు.
ఊరికే చూడు, నేనేం మెడిటేషన్ చేయను, బట్ ఊరికే చూస్తున్నా. ఓకే, మరి మన గొడవ పడ్డప్పుడు మీరు అరిచారు, ఒకవేళ వాడి జవాబు అరిచాను కానీ నా లోపల ఉన్న సమస్థితి పోలేదు. నేను అతనికి చెప్తున్నాను, చెప్పడంలో అరవాల్సి వచ్చింది, అతని పట్ల నాకు ద్వేషం లేదు. అప్పుడు దట్ ఈస్ ద రైట్ పాత్. అది ఆయన నిజం చెప్తున్నాడు. అది అందుకే ఎక్కువసేపు చూడాలి. అందుకే చూడు, రకరకాల సందర్భాల్లో చూడు. నిజంగా గురువు దొరకాలంటే ఫస్ట్ గురువు దగ్గర జాయిన్ అవ్వద్దు, గురువుని చూడాలి. కీప్ ఆన్ లుకింగ్ ఎట్ హిమ్. నిజమైన వాడు నటించడయా, ఎంతసేపు నటిస్తావు? ఇప్పుడు 5 నిమిషాలు బయటకు వచ్చి ఊపివాడు నువ్వు మస్తు నటించవచ్చు. 24 hours నీ డోర్ ఓపెన్ ఉంది. తన జీవితాన్ని యథావిధంగా ప్రజెంట్ చేసినప్పుడు నిజమైన సంవేదన కలుగుతుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అంత దట్ ఇస్ ద ఓన్లీ వే. కృష్ణమూర్తి అన్నాడు ధ్యానానికి పద్ధతి లేదని. నేను చెప్తున్నా కామన్ మ్యాన్గా ధ్యానానికి పద్ధతి లేదు. ఇది యాజ్ ఈజ్గా తీసుకునే లైన్ కాదు. దాని నెక్స్ట్ ఇంకొక లైన్ ఉంది, ధ్యానానికి పద్ధతి లేదు, వేరే వాళ్ళు ఇచ్చిన పద్ధతి అవసరం లేదు, నీ పద్ధతి నీలోనే కనుక్కో అని. అట్లా పద్ధతి ఉంది. లెట్ ఏ మెడిటేషన్ మెథడ్ ఒరిజినేట్ విదిన్. ఇప్పుడు ఎలా కూర్చోవాలన్న దానికి పద్ధతి లేదు, కానీ పద్ధతి ఉంది చూడు. అట్లా ఎవరైనా కూర్చుంటారా? నువ్వు కూర్చున్నావు, నీ బాడీ ధర్మాన్ని బట్టి మీరు కూర్చున్నారు, నీకు హాయిగా ఉంది. అటువంటిప్పుడు అసలు ప్రాక్టీస్ కానీ లేకపోతే ఇనిషియేషన్ కానీ అదేం చేయకుండా ఆటోమేటిక్గా స్టార్ట్ అసలు ఎక్కడ శరీర ధర్మం వచ్చిందో అక్కడే ప్రాక్టీస్ ఇనిషియేషన్. మనసుకి ఎందుకు? ఆధ్యాత్మిక సాధన అన్న పదమే తప్పు. ఆధ్యాత్మిక అవగాహన, ఆధ్యాత్మిక సాధన అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఇట్ మీన్స్ హీఈస్ ఆల్సో ఏమంటారు, శరీరాన్ని కూడా అతను కలుపుతున్నాడు. రమణ మహర్షి అవ్వడానికి శరీర ధర్మంతో పనిలే. హీ జస్ట్ అండర్స్టూడ్, ఏదేది చెత్తనో తెలుసుకొని అటు ఉండిపోయాడు. నేను చిన్న ప్రశ్న అడుగుతా, మీరే ఆలోచించి చెప్పు. ఇప్పుడు నీ ఆరోగ్యం మంచిగా బాగుండాలని నువ్వు కోరుకున్నావు, శరీరపరంగా చేసేది ఏం లేదు. శరీరపరంగా అంటే మంచి ఫుడ్ తింటాం. ఆ ఫుడ్ తినాలన్న స్పృహ ఎక్కడ కలుగుతుంది? నేను స్వీట్స్ తినడం నిర్ణయించేది శరీరమా మనస్సా? మనస్సు. అదొక్కటి నిర్ణయం అయిపోతే ఆటోమేటిక్గా బాడీ మంచి, బాడీ నిర్దోషి. ఇప్పుడు నేను అనవసరంగా మాట్లాడడం నిర్ణయించేది శరీరమా మనస్సా? అదే సాఫ్ట్వేర్, ఇది హార్డ్వేర్. అందుకని సెటిల్ ద మైండ్. అందుకే ఇది అవగాహనకు సంబంధించి, ఇందులో సాధన చేసేది ఏం లేదు. రీసెంట్గా ఎవరు వచ్చి లేదు మానసికంగా చాలా సాధన చేస్తామంటే సైకిల్ సాధన చేసి చూపి అని అడిగాను నేను. ఎట్లా చేస్తావు మానసికంగా సాధన? నేను మంచిగా ఉండాలి నీతో అన్నదాన్ని ఎట్లా సాధన చేస్తాను నీతో? ఇంపాసిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ద మైండ్. మనసులో ఓన్లీ కల్పన, ఊహల తర్వాత ఊహలు అల్లుకోవడం ఉంటుంది, కథ అల్లుకోవడం ఉంటుంది. దేర్ ఇస్ నో ప్రాక్టీస్ ఇన్ ద మైండ్. హౌ ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు మనసులో? ఇప్పుడు సంగీత సాధన మనసులో చేయడం ఉంటుందా? ఎట్లా సంగీత చేయలేదు, ఇంపాసిబుల్. సాధన అనగానే నోరు ఓపెన్ అయ్యవలసిందే. అర్థం చేసుకునేది మైండ్, ఆచరించేది బాడీ. అల్టిమేట్ ఇది. మనసులో ఆలోచనలు వస్తుంటాయి కదా, మీరు అన్నారుగా ఇందాక, అంటే చెయ్యాలి అంటే మనసులో స్ట్రాంగ్గా దృఢ సంకల్పం ఉండాలంటే దానికి సాధన చేయాలి కదా. అవగాహన, ఇది అనవసరమని తెలుసుకోవడానికి ఏ సంకల్పాలు అక్కర్లేదు. అందుకే స్ఫురణ అన్నారు దీన్ని. స్ఫురణ అనేది స్పార్క్. అంతెందుకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వైఫ్ తర్వాత తల్లికి ఇద్దరు గొడవ అవుతుంది. నాకు తెలిసిన వ్యక్తి ఎప్పుడు గొడవ అయినా బుర్ర బద్దలు కొట్టుకొని అరిచి అరిచి కేకలేసి వస్తువులు కిందేసి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చేవాడు. ఒకసారి ఏం చెప్పానంటే, అది అనవసరమని గుర్తిస్తలేవా నువ్వు అని అడిగాను. అంటే వాళ్ళు గొడవపడ్డామా అని అడిగాడు. కాదు, నువ్వు సర్ది చెప్పడం. వాళ్ళు గొడవపడద్దని రైట్ నీకు లేదు స్వామి, వాళ్ళ ఇష్టం. లెట్ దెమ్ ప్రవోక్ యూ, బట్ కాంట్ యూ బి స్టిల్. అనవసరం అని తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుంది, గొడవపడ్డప్పుడు తెలుస్తుందా? మర్చిపోతున్నా. అట్లా ఒక 4-5 times ఏమైందంటే, అరే నేను మర్చిపోయాను రా, మళ్ళా ఈరోజు కూడా కుర్చీ ఎత్తేసి నాకు చెప్పాడు. ఒకరోజు ఏమైందంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మిర్చి బజ్జీ విషయంలో గొడవైంది. అంటే భార్య ఇస్తే తిన్నాడు, తల్లి వస్తే వద్దమ్మా చాలన్నాడు. ఇదే నా కొడక, నువ్వు నేను కన్న తల్లిని ఫస్ట్ అమ్మిస్తే తీసుకోకుండా అసలు ఈ దొంగముండి వచ్చిన తర్వాతనే నువ్వు ఇట్లయినవు
అని చెప్పేసరికి మనోడికి బీపీ వచ్చేసి కుర్చీ ఎత్తేసి మొట్టమొదటిసారి గుర్తొచ్చిందంట. ఫస్ట్ టైం అంత పీక్లో సంథింగ్ అవేకన్ జరిగింది. ఇలా పెట్టి నాకు మిర్చి తినాలని తినలేదు, ఇందులో ఏ ద్వేషం లేదు, కుట్ర లేదు, మీరు కొట్లాడుకుంటున్నారు కదా, మీరు కొట్లాడుకోండి, ఓకే రైట్ అని బండేసుకొని వచ్చేసి వాళ్ళిద్దరు ఏదో అరుస్తున్నారు, ఏమండి ఎక్కడ పోతున్నారు, వాడకం ఎక్కడ పోతుంది ఇదా ఏమన్నా సరే మీరు కొట్లాడుకోండి. తర్వాత పక్క వాళ్ళకి చెప్పారంట మిమ్మల్ని వదిలేయండి అని వచ్చేసాడు. ఫస్ట్ టైం స్ఫురణ. స్ఫురణ ఎంతలా ఉండదు, స్ఫురణనే. అదే హఠాత్తుగా నీకు రిమెంబరెన్స్ అన్నారు దాన్ని, అరే ఇది అనవసరం. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు పినాయిల్ తాగారా, దాని పట్ల స్ఫురణ కలిగింది మనందరికీ, అనవసరం. ఇప్పుడు తీసుకొచ్చి ఇట్లా పెట్టినా సరే నో అని చెప్తాం కదా, అవసరం లేదు. స్ఫురణకి సాధన అవసరం. సాధన అంటే శరీరమే అబ్బా ఫస్ట్. ఇప్పుడు అతను సాధన చేస్తున్నాడు, వ్యవసాయం శరీరం ఉంది అందులో. మనసులో ఏ సాధన చేస్తాం? మనసులో ఎప్పుడు ఒకటే థాట్ ఉంటుంది, ఇది మనం మర్చిపోయిన విషయం. మనసులో ఒకటే ఆలోచనకు స్పేస్ ఉంటుంది ఎప్పుడు, ఇట్ సర్ఫేసెస్ అన్నట్టు. పుస్తకంలో 100 పేజీలు ఉంది, చదవబడేది ఎప్పుడు ఒకటే పేజీ. అట్లా మనసులో ఎప్పుడు ఒకటే ఆలోచన అడ్రస్ చేస్తుంది మైండ్. నాకు ఒకటేసారి 100 ఆలోచనలు వచ్చినాయి, అబద్ధం అది. వాడు ఎప్పుడు అసలు మనసు దిక్కు చూడనే లేదు. ఒక్క ఆలోచన ప్రగాఢంగా వచ్చి అది స్కిప్ అయ్యి ఇంకో ఆలోచన ప్రగాఢంగా వచ్చి ఇంకో ఆలోచన రావడంతో గందరగోళం ఏర్పడుతుంది, అంతే తప్ప. అటు కాకుండా ఒక్క ఆలోచన అడ్రస్ చేసినాం అనుకో ఇవన్నీ పక్క పడిపోతాయి. ఇవన్నీ కాదురా ఫస్ట్ ఇది క్లియర్ చేద్దాం అనడంతోనే పక్క వెళ్ళిపోతాయి. ఇంకా మంచి స్ఫురణ మొట్టమొదటిసారి ఆపాడు. కొన్నిసార్లు స్ఫురణ వచ్చినా కూడా అట్లా ఉండదు, వచ్చినా రిపీట్ అవుతుంది. అవదు. నిజంగా స్ఫురణ కలిగితే ఇట్ విల్ గో. సరే మళ్ళీ జారిపోవచ్చు, ఎట్లీస్ట్ స్ఫురణ కలిగింది, లెట్ us రికగ్నైజ్ దట్. అతను చూశాడు ప్రతి వ్యక్తి. ఆ తర్వాత 10 అవర్స్కి అతను ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు నిశ్శబ్దం కూర్చున్నారంటే, ఏమైందిరా ఏమైనా ప్రాబ్లం ఉంది అట్లా వెళ్ళిపోయావని. లేదు, ఇక మీరు కొట్లాడుకోండి, నేను మధ్యలోకి రాను. భోజనం చేసి పెట్టారా? అమ్మ నువ్వు పెడతావా నేను పెట్టుకొని తిననా? ఓ పని చేద్దాం, ఇప్పటి నుంచి ఏదైనా నా చేతితో నేనే తీసుకొని తింటాను, ఎవ్వరు ఇవ్వడానికి వీల్లేదు. లేదా ఇద్దరు కలిపి నాకు ఇవ్వండి, ఓకే గుడ్ నైట్. ఇంకోటి, మీరు ఎంతసేపు కొట్లాడుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ నేను ఇన్వాల్వ్ కానంతే. సో ప్లీజ్ ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, ఓకే రైట్ అని చెప్పాడంట. అసలు దిమ్మ తిరిగిపోయి ఇద్దరు ఏడ్చుకుంటూ వచ్చి పక్కన కూస్తున్నానంట. ఇంకెప్పుడు చేయమని లేదు, నేను చెప్పాను మీరు చెప్పడం ఏంది? నేను ఎంత ఫోన్లో చెప్పాను, నువ్వు వాళ్ళ మాటలకు కరిగిపోకు బాబు, లేదు మీరు గొడవ కొనసాగవలసిందే, మీకు స్ఫురణ కలిగిన రోజు మీరు ఆపవలసిందే. నాకు మొట్టమొదటిసారి అనిపించింది, అందుకని నేను చేశాను, మీరెందుకు చేస్తారు? అందుకని యూ ప్లీజ్ క్యారీ ఆన్. మీ మీద నాకేం కోపం లేదు, కానీ నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నా, అవి పాటిస్తాను. నెక్స్ట్ టైం ఏది ఇచ్చినా ఇద్దరు కల్పిస్తారా ఫైన్, లేదా నేను ఒక్కటి తీసుకొని తింటా. ఈ 2 మార్గాలు మీరు ఆలోచించుకోండి. ఇద్దరిలో ఎవరు ఇవ్వాలి, ఎవరు ముందు పట్టుకుంటారు అనేది కొట్లాడుకున్న తర్వాతనే నా దగ్గర రండి, నేను అడ్డు చెప్పను. ఇంకా మీరు కొట్లాడుకోండి, చంపుకోండి, పోలీస్ కేసులకు వెళ్ళిపోండి, మీ జీవితాన్ని వృధా చేసుకోండి, నేను రాను. ఇక ఇక్కడి నుంచి మీరు నన్ను ఏమన్నా నాకు ఓకే, బట్ నేను రాను. 100% స్టేట్మెంట్కి ఒక బలం ఉంటుంది, సంపూర్ణ వ్యాఖ్య అన్నట్టు. ఇప్పుడు ఎవడన్నా నేను చెప్పింది పేపర్ మీద రాసుకుంటే అసలు కన్ఫ్యూజనే లేదు. భార్యాభర్త ఇద్దరు కలిపి ఇస్తాం, అయిపోయి తేడానే లేదు కదా. లేదా ఎవరు ఇవ్వకండి, మధ్యలో పెట్టు అందరం తీసుకొని తిందాం, వ్యక్తి వద్దు. నాకు బజ్జీ తినడం ఇంపార్టెంట్, మీరు ఇచ్చిన బజ్జీ తినడం కాదు. ఇంతటి బజ్జీ రోడ్డు మీద దొరకదా, మీ బోడి బజ్జీ మీ చేతులతో తీసుకోవడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు? సో ఈ క్లారిటీ వచ్చిందనుకో ఎక్దమ్ క్లారిటీ వచ్చేసి. సో స్ఫురణ అన్నది ఎవరికి ఎక్కడ కలుగుతుందో తెలియదు, వర్షంలో కలిగింది కొందరికి. నాకు మొట్టమొదటిసారి బాత్రూమ్ వస్తుంటే నాకు స్ఫురణ కలిగింది. నేను ఎవరంటే అసలు నాకు నోబడి అని అప్పుడే తెలిసింది. అసలు నేను చాలా మాట్లాడిన దాని గురించి తర్వాత. అరే ఒక ఆర్టిస్ట్ని, కానీ ఆర్టిస్ట్గా పోయలేరా, ఓ ప్రాణిగా పోసాను. ఎవడన్నా ముఖ్యమంత్రిగా తింటాను అనుకుంటాడా? ముఖ్యమంత్రిగా తినవు, ప్రాణిగా తింటావు, నోబడిగానే తింటావు, ఎప్పుడైనా నోబడిగానే పండుకుంటావు రకరకాల భంగిమల్లో. లేచినప్పుడే వస్తుంది ఇదంతా. ఆ లేచినప్పుడు కూడా లేకుండా చూసే ప్రయత్నం చేసినంతే నేను. ఇప్పుడు మామూలుగా ప్రశాంతంగా ఇంట్లో ఇట్లా కూర్చుంటున్నా, అట్లా కూర్చుంటా, అది పోయింది. అది ప్రత్యేకత అసలు లేదు, ఎవరు ప్రత్యేకం కాదు, మీరు నేను అందరం ఒకటే. సరే ఒకరికి కొంత అర్థమైంది, ఒకరికి అర్థం కాలేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సైన్స్ ఉంది ఇప్పుడు మీ సబ్జెక్ట్, నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైంది, అది నేను ప్రయత్నం చేస్తాను.
నాకు హార్మోని రాదు, మా గురువు గారికి వచ్చు, అది నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను అన్ని సందర్భాల్లో ఆనందంగా ఉండగలను, ఆయన ఉండలేడు, అది ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం. ఇదంతా మ్యూచువల్ తప్ప ఇక్కడ ఎవడు తీసుమారు కానీ ఎవడు లేడు. వెరీ సింపుల్ టు లివ్. అంటే ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ గొడవలు అయినాయి అనుకో, ఆ రోజు అయిపోగానే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మర్చడం ఫ్రెష్గా అట్లా ఉంటుంది లేదు. గివ్ ఎ స్టేట్మెంట్, నీ రియలైజేషన్ని ఒక పేపర్ మీద రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేయి. రియలైజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ స్ఫురణగలిగా. సో ఇది ఇప్పుడు ఈ కారణం చేసి వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి అది చేయను. కానీ ఈవెన్ దో రిపీట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆ రేట్ ఉంది కదా, అవి అందుకే ఆ స్టేట్మెంట్లో అది ఉండాలి. ఇక మీద 3 నిమిషాల కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ వస్తే నేను చెప్పులేసుకుని వెళ్ళిపోతాను. అంటే ఈవెన్ దో అది రాసుకున్న తర్వాత కూడా మనం జారిపోతున్నామంటే నువ్వు నేను చెప్పేది వేరే వ్యక్తి గురించి నేను మాట్లాడట్లే, మనం స్టాండ్ తీసుకుని సఫర్గా కంటిన్యూ. అది దాన్ని అచీవ్ చేసేంత వరకు సఫర్ అవ్వాలి, ఇంకా దానిలో ఆప్షన్ లేదు. అది ఎలాగ ఉంది, ఆల్రెడీ అలవాటు అయింది, మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో రియలైజ్ అయ్యి రాసుకొని మళ్ళీ దాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్లో పడిపోతూ లేస్తూ ఉంటాం. మళ్ళీ ఒకనొక సందర్భంలో మనమే నిలబడాలి. చిన్న టెక్నిక్ ఉంది, ఇదేమో పాటిస్తే పిచ్చెక్కుతుంది, ట్రై చేయండి. ఎంత పెద్ద గొడవైనా గుసగుసలాడుకోవాలి. విస్పరింగ్ టెక్నిక్, తిట్టుకోకూడదు, గుసగుసలాడాలి. ఇదొకటి. లేదా ఒక చిన్న నూనె దీపం పెట్టి ఈ నూనె దీపం ఆరిపోయే లోపే మాట్లాడుకోవాలి. ఇది ఆరిపోయింది అనుకో, గివ్ 10 hours బ్రేక్, టుమారో. కాదు అందరూ, నేను చెప్పేది అదే, ఒక్కసారి ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ఫ్రెండ్స్ అందరం కలిసి యూట్యూబ్ టాక్ ఎంతసేపు మాట్లాడాలంటే, అందుకే ఒక నేను నూనె దీపం పెట్టాలి. నెక్స్ట్ నేను చేద్దాం అనుకుంటున్నది, ఒక నూనె దీపం వెలిగించి ఆ దీపం వెలుతురు ఆగిపోతుంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని ఓకే 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 ముగించేయాలి స్టేట్మెంట్స్. నా స్టేట్మెంట్ నేను ముగిస్తా, నీ స్టేట్మెంట్ అట్లా తుస్సుమన్నది కదా, అందరు దానికి దండం పెడితే అయిపోతుంది. ఇది నేను నెక్స్ట్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ. అంటే అందరి సమయమే, నేనేదో మాట్లాడుతూ పోకూడదని నాకు ఒక స్ఫురణ కలిగింది. ఇప్పుడు నేను తెలుసుకోవాలి కదా మీకు సమయం ఉందా లేదా. అట్లా కాకుండా మినిమం 10 నిమిషాలు 15 నిమిషాలు అందరికీ ఉంటుంది సమయం, లేదా ఈ 15 నిమిషాలు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. ఇట్స్ నాట్ ఎ క్లాస్. మళ్ళీ దీపం పెట్టుకో. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ 3 సార్లు దీపం పెట్టబడుతుంది అని కూడా చెప్పు. కంక్లూజన్. లేదా ఆ దీపం వెలుతురులో ఇంకొక వ్యక్తిని తీసుకొని రావాలి. ఎందుకంటే మన ఇద్దరం మన బుర్రలతో దాన్ని తీసుకురావాలి ఖచ్చితంగా. అసలు ఏ సమస్య వచ్చినా వాళ్ళిద్దరు మాట్లాడుకోనే వద్దు, ఒక పెద్దని తీసుకొచ్చి, అందుకే సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, అందుకే ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి గౌరవంగా అతని ముందు మాట్లాడుకోవాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది అది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఖచ్చితంగా అవాకులు చెవాకులు పేలుతారు. నీ దరిద్ర మోహన్ దానా అనేది కాదు, నన్ను విషయం పక్కకి జరిగి దరిద్రాన్ని పట్టుకుంటుంది అది. అది ఆనందంగా ఉండటం అంత సులువు ఇంకొకటి లేదు. ఎవరికి వాళ్ళు ఆనందంగా ఉండి వాళ్ళకి నచ్చిన పని హాయిగా చేసుకుంటూ దాన్ని పక్క వాళ్ళకి సరదాగా షేర్ చేస్తూ బ్రహ్మాండంగా బతకొచ్చు ఇక్కడ. అసలు నాకు ఒక అవకాశం లేదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఒక 10 అపార్ట్మెంట్స్ ఉంది అనుకో, అందరూ పాపం పొద్దున్నే కిచెన్లోకి వెళ్ళి ఏదో చేస్తారు. అసలు నేను అనుకుంటే ఎప్పుడు అంటే జనాలు విన్నారనుకో, పొద్దున్నే టీ కాసి అందరికి పంపించేసేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసి అందరికి పంపించేసేయాలి. అరే మీ సమయాన్ని యూజ్ చేసుకోండి. కానీ నాకు ఓవరాల్గా తెలిసింది అది చేయకూడదు ఎప్పుడని. ఎందుకు ఆ ఖాళీ సమయంలో ఇంకా ఎక్కువ కొట్లాడతారు. అవంటారు బాడకావు 1 o'clock అయింది ఇంకా భోజనం చేయలేదు, ఎందుకు అలవాటు చేసినాం మాకంటారు అసలు. సో కమ్యూనిటీ లివింగ్ కానీ హార్మోనియస్ లివింగ్ కానీ చాలా బాగుంటుంది. మనసులు పక్కన పెట్టి మాట్లాడుకోవాలి. అభిప్రాయాలు లేకపోతే స్థిరమైన అభిప్రాయాలు, ఎజెండాలు, సిద్ధాంతాలు వచ్చాయనుకో మనుషులు ఎక్కడ మాట్లాడతారబ్బా. ఏంటంటే 2 ఆశ్రమ వాసులు కలుసుకున్నారు అనుకో, ఆ ఆశ్రమం వ్యక్తి ఈ ఆశ్రమం వ్యక్తి షేక్ హ్యాండ్ ఇస్తాడు, మనుషులు కాదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇంకొకరు షేక్ హ్యాండ్ ఇస్తే 2 countries షేకింగ్ హ్యాండ్ తప్ప మనుషులు ఎక్కడ ఉన్నారు. అట్లా మనం మనుషుల గురించి మాట్లాడుతున్నాం. అందుకని ఎక్కువ మనసులో ఉండకూడదు, మనసును ఒక టూల్గా వాడుకుంటే చాలా బాగుంటుంది అనేది నేను 100% తెలుసుకున్నాను. నాకు ఆ స్ఫురణ కలిగింది. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, కుట్ర లేదు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఎవరు నా మనసులో లేరు. నిన్ననే ఎవరు అడిగారు మా అమ్మ ముందే, మీ అమ్మతో కూడా బంధం లేదని చెప్పాను. మా అమ్మ ముందే నేను దానికి ఇంకో చిన్న ఆన్సర్ ఇచ్చాను.
అంటే ఇట్లా అనగానే తప్పుగా అర్థమవుతుంది. ఒకరినో ఇద్దరినో నీలో కలిపేసుకోయింది. అది నీ శరీరం లాగా, నీ చెయ్యి, దీంతో ఏం బంధం ఉంటుంది అట్లా. ప్రస్తుతం నీ వైఫ్ అనుకో, తను నీలో కలిపేసుకో, ఇంకా అప్పుడు తప్పులు ఏముండవు, ఏమైనా ఓకే, సరే 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 రైట్ 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 అనుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా వ్యక్తిగతం ఏముండదు. ఇంకా ఇప్పుడు ఇది వస్తువుని కిందేసింది, దాని ఇంటికి తీసుకుపని పని చెప్తా అని దీనికేమనం కదా, నాలో భాగము కనుక నేనేసినట్టే అది. అప్పుడు వైఫ్ ఏదైనా తప్పు చేసింది అనుకో, నేను వెళ్ళి పడుకుంటా, నేనే సార్ నేనే అది అన్నది నేను ఒకటే సెలో రైట్ అట్లా. అట్లా నాకేమైనా విజయం వచ్చింది, అది ఆమెదే, ఇక్కడ నాలో భాగం కనుక. అట్లా చూస్తే చాలా బాగుంది దాంపత్యం. తప్ప ఇద్దరు సపరేట్ వ్యక్తులుగా ఉండి మాట్లాడుకుంటే వివాహం నరకం. ఎవరో ఒకరు ఇంకొకరిని వాళ్ళలో కలిపేసుకోవాలి. అంటే ఆ మానసిక స్థితి ఉన్నవాడు లేనివాడిని తీసేసుకోవాలి. ఇంకా మానసిక స్థితి లేనివాడు ఏమైనా మాట్లాడుకున్నది, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, వీడు అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి తప్ప రిటాలియేట్ చేయకూడదు. ఆ లాజిక్ పనిచేయదు. ఇప్పుడు అమ్మ కూడా అంతే, అమ్మ దగ్గర లాజిక్ పనిచేయదు. అందుకని అమ్మని కలిపేసుకో. ఆమె ఏదైనా పిచ్చి సలహా ఇచ్చినా ఓకే రైట్, మనం బయటకు పోయి చేస్తామా చేయమో తర్వాత, ఆమె దగ్గర ఏ లాజిక్లు ఉండవు. ఈ చిన్న విషయాన్ని నేను అర్థం చేసుకొని ఒకరినో ఇద్దరినో కలిపేసుకున్న నాలో ఒక 3-4 వస్తువులు నాలో కలిపేసుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. ఇంకా అది నేను ఎక్కడ పోయినా నాతోనే ఉంటుంది. ఎవరికి అప్పచెప్పను, దీని బాధ్యత ఎవరికీ ఇవ్వను. ఎట్లయితే నా చేయి నాతో ఉంటుందో, నేను వాడే ఫోను, నా ఐప్యాడ్, నేను చదువుకునే పుస్తకాలు, నేను రాసుకునే పెన్ను, ఎవరిని సంతకం పెట్టే పెన్నుతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ మై డిస్పోజల్ ఆల్ ద టైమ్. నేను ఊరు వెళితే అవి నాతో పాటు రావాల్సిందే. నేను అసలు ఎవరిని అడగనంటే అవి నాకు లేవని కాదు, నా పరిధిలో వచ్చేసినాయి, అది నా జోన్లో పెట్టేసుకున్నాను అట్లా. సరేనా మరి?